నమస్కారం GTPL న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్న రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ హక్కును కల్పించిన KL మహేంద్ర లాంటి ఎంతో మంది అమరజీవులను పోరాట పటిమ కలిగిన యూనియన్ AITUC అధ్యక్షులు సీతారామయ్య వెల్లడి. RG1 ఏరియాలో ప్రారంభమైన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు. GDK 193 ఇంక్లైన్ గనిలో మొదటి సమావేశం. దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయి. BMS జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపణ. బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ గద్దెనెక్కిందని, ఆ ఓటు చోరీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిరూపితం చేసిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గోదావరి కని చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. రామగుండం ట్రాఫిక్ CI రాజేశ్వరరావు విజ్ఞప్తి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నానని, రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్లోని సప్తగిరి కాలనీలో మంగళవారం CC రోడ్ UGD పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో TUFI UDC నుండి ₹1,00,000 నిధులతో CC రోడ్ UGD నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో సప్తగిరి కాలనీలో తిరిగినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు సప్తగిరి కాలనీని పట్టించుకోలేదని, వరదలు వస్తే సప్తగిరి కాలనీ పూర్తిగా నీట మునిగే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా పెద్ద డ్రైన్ల నిర్మాణం, విశాలమైన రోడ్లను నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. గొప్పగా రామగుండాన్ని అభివృద్ధి చేసే దిశగా పోతా ఉన్నాం. రోడ్లు వెడల్పు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం, లైట్లు ఇస్తున్నాం, మంచినీళ్ళ వ్యవస్థ చేస్తూ ఉన్నాం, ఫ్యాక్టరీలు తెచ్చినాం, ఇండస్ట్రీలు తెస్తున్నాం, NTPCలు తెచ్చినాం. ఇంకా అద్భుతంగా కొన్ని 100 కోట్లతో అభివృద్ధి జరుగుతాం. ఈ కాలనీకి నాకు తెలిసి చూసిన వాళ్ళు కూడా లేరు. నిజంగా మేడం, ఈ వైపు రావాలన్నా కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను ఇళ్లలో నీళ్లు వస్తే ఈ సగం బిల్డింగ్ వరకు నీళ్లు వస్తే ఈత కొట్టుకుంటా బయటకు వచ్చి కొందరు రాని వాళ్ళు ఉంటే పడవలు వేసుకొని పోలీసులు తీసుకుపోయారు. నేనున్నా ఆ రోజు. కానీ బాధ అనిపించింది, ఇంకోసారి ట్రైన్స్లలో నీళ్లు రాకుండా చేయాలి అని చెప్పి ఈరోజు ఈ 2 సంవత్సరాల ఒక్క చుక్కన ఇళ్ళైనా రోడ్డు మీకు వచ్చినాయా? రాలేదు. గోదావరి పొంగకుండా చూస్తున్నాం, పొంగినా కూడా దాన్ని కట్టడి చేస్తూ దాన్ని నిండా మాత్రం వేటడి చేస్తూ ఉన్నాం. ఈరోజు ట్రైన్స్ అన్నీ కూడా నేను వచ్చే ముందు మేము మేడం గారికి అందరు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. అక్కడ అద్భుతంగా ఈ ఏరియాలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ని కట్టేయడం జరిగింది. ఇంకా చివరి దాకా కూడా మేడం ఇక్కడ ఒక వాగు చూసినాను, కాల్వ, అది కూడా పూర్తి చేద్దాం. ఈరోజు ఒకరోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు వెహికల్లో రావడానికి కాదు, నడవడానికి రాలే, వెహికల్ రాలే. నా ముందే ఎవరో పెద్ద మనిషి మోటార్ సైకిల్ మీద పడిపోయిండు. వెనక వాళ్ళ పాపం భార్య రిటైర్డ్ అయిన ఫ్యామిలీ. నేనే స్వయంగా లేపి అప్పుడే చెప్పిన, నేను రేపు ఎలక్షన్లు గెలుస్తామమ్మా, ఎంబటే ఈ రోడ్ వేస్తా. స్కూల్కి వచ్చినా మేము వెంబటే ఇక్కడ రోడ్ వేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ప్రతి వాడలో, ప్రతి ప్రాంతంలో
గోదావరికని రామగుండం నియోజకవర్గంలో పల్లె నుంచి ఇక్కడి వరకు ప్రతి ఊరికి రోడ్లు వేస్తాం. ఇలా అర్బన్లో మా కమిషనర్ గారు అరుణశ్రీ గారు ప్రత్యేకంగా నిధుల అంశంలో కూడా మాట్లాడుతూ వాళ్ళ అధికారులతో సమన్వయమై వాళ్ళ ప్రతి వాడలో రాబోయే 50 సంవత్సరాలకు కూడా రోడ్డు డిస్టర్బ్ కాని విధంగా అంత మంచి క్వాలిటీ తోటి ప్రతి చిన్న నుంచి పెద్ద గల్లీ వరకు కూడా రోడ్లు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ప్రాంతంలో ఇదే మాదిరిగా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ హక్కులను కల్పించిన కేఎల్ మహేంద్ర లాంటి ఎంతో మంది అమరజీవులను పోరాట పటిమ కలిగిన చరిత్ర ఏఐటీయూసీ యూనియన్కి ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు, అమరజీవి కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జీడీకే2 ఏ ఇక్లైన్ గనిపై కేఎల్ మహేంద్ర చిత్రపటానికి ఏఐటీయూసీ నాయకులు, కార్మికులతో కలిసి పూలమాల వేసి సీతారామయ్య నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఇప్పటి వరకు సాధించిన హక్కులను, ఇంకా సాధించాల్సిన హక్కులను కార్మికులకు కులంకుశంగా వివరించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఏఐటీయూసీ యూనియన్కు 100 సంవత్సరాల అనుబంధం ఉందని, ఏఐటీయూసీ చరిత్ర కలిగిన యూనియన్ అని, కార్మికుల హక్కుల కోసమే పుట్టిన యూనియన్ అని వెల్లడించారు. ప్రభుత్వం మాదంటూ అన్నీ మేమే సాధించామంటూ ఊరికే జబ్బలు చర్చుకుంటున్న ఐఎన్టీయూసీ దమ్ముంటే ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 34,000 కోట్ల రూపాయల్లో సగం డబ్బులైనా ఇప్పించండి, మీకు కార్మికుల సమక్షంలో సన్మానం చేస్తామని సవాల్ చేశారు. ఒక సంఘం మీకు చేత కాకపోతే మమ్మల్ని పిలవండి, మేమే చేసి చూపిస్తామంటూ మైక్ దొరికిందని ఉదరగొట్టే ప్రసంగాలు చేస్తుందని ఆరోపించారు. కార్మికుల హక్కులు, సమస్యలు తీర్చడం మీకు చేత కాదని కార్మికులు పక్కకు కూర్చోబెట్టి ఏఐటీయూసీకి గుర్తింపు సంఘం హోదా కట్టబెట్టారు కదా అని సుతిమెత్తగా చురుకంటించారు. ఒకప్పుడు కార్మికులకు పెన్షన్ వద్దని పోస్టర్లు పెట్టిన వారు ఇప్పుడు కార్మికుల సమస్యలు తీరుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఆనాడు కార్మికులకు చెప్పిన పద్ధతుల్లో స్ట్రక్చర్ మీటింగులు జరిపించాం. స్ట్రక్చర్ మీటింగులలో కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది, కొన్నిటికి కమిటీ వేసి పరిష్కారం చేస్తామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా అన్నిటికంటే కొత్త మైన్స్ రావాలి సింగరేణికి. కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు. కొత్త మైన్స్ రావాలంటే సింగరేణికి డబ్బు కావాలి. సింగరేణికి డబ్బు కావాలంటే మనం అమ్మిన బొగ్గుకి అమ్మిన డబ్బులు, మన కరెంటు జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు ఏదైతే అమ్ముతున్నామో దాని డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇది అన్యాయం, సింగరేణి డబ్బు ఇవ్వాల్సిందని చెప్పారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ 19,000 కోట్ల రూపాయల్లో రూపాయి ఇవ్వకపోగా మొత్తం 34,000 కోట్ల అప్పుకు తీసుకొచ్చారు. మరి సింగరేణి ఎట్ట నడుస్తుంది? ఇవాళ మా ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు ఏఐటీసీ తోటి ఏమైంది, మాది గవర్నమెంట్ ఉన్నది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు. అయ్యా మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మేము కాదనం, కానీ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు 19,000 ఆనాడున్న ఇప్పుడున్న 34,000 కోట్లలో కనీసం 17,000 కోట్ల రూపాయలు ఇప్పియండి, మిమ్మల్ని అన్ని బాయిలు మేము సన్మానం చేస్తాం. కానీ ఆ డబ్బులు ఇప్పించే కాడ మాట్లాడరు, కొత్త బాయిలు ఇవ్వాల్సిన కాడ మాట్లాడరు. ఇవాళ రాజకీయ జోక్యంతో కోట్లాది రూపాయలు కుంభకోణం సింగరేణిలో జరుగుతూ ఉంది. ఓపెన్ కాస్టుల టెండర్లలో గోల్మాలేనా, ఎక్స్ప్లోజివ్స్ సప్లై దాంట్లో గోల్మాలేనా, అన్నిట్లో కూడా ఇవాళ ప్రభుత్వ జోక్యంతో మరి ఇవాళ నష్టాలు వస్తుంటే దాని మీద మాత్రం మీరు మాట్లాడరు. మీరు కూడా
ట్రేడ్ యూనియన్ నాయకులు కదా. ఈ కంపెనీ రేపు మూసేస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది కదా. ఒక్క ఏఐటీసీకే నష్టం కాదు కదా, కార్మికులు అందరికీ నష్టం జరుగుతుంది కదా. దీని మీద ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అంతకుముందు జీడీకే2 ఏలో పనిచేస్తున్న కొంతమంది మైనింగ్ స్టాఫ్తో పాటు యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా సీతారామయ్య ఎల్లగౌడులు కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. హెడ్ ఓవర్మెన్లు బండి ఐలయ్య, బూదారపు రాజేష్, మైనింగ్ సర్దార్లు అఖిల్, నవీన్లతో పాటు బదిలీ వర్కర్స్ మార్దొండి రాజేష్, అక్షయ్, గణేష్, మోదుగల ప్రణీత్లతో పాటు 35 మంది యూనియన్లో చేరారు. ఏఐటీయూసీ జీడీకే2 ఏ ఇంక్లైన్ పింత్ సెక్రటరీ కారంపురి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోచం, నాయకులు మదన మహేష్, సంఖ్య అశోక్, రంగు శ్రీను, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, మిట్ట శంకర్, గండి ప్రసాద్, సయ్యద్ సోహెల్, ఎంఎస్ గౌస్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, గుర్రం ప్రభుదాస్, నాయని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, బుడిమే సమ్మయ్య, దాసరి శ్రీనివాస్, రెడ్డి వెంకటస్వామి, వేమ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆజీవన్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. జీడీకే 193 ఇంక్లైన్లో మంగళవారం జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆర్జీ1 జీఎం డి లలిత్ కుమార్ పాల్గొనగా మన సంస్థ మనగని మన బాధ్యతలను వివరించే మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ వక్తలు మాట్లాడుతూ మన సంస్థ మనగని మన బాధ్యతలను వివరించే ఈ మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో వివిధ అంశాల గురించి కమిటీ సభ్యులు తెలియజేస్తూ సంస్థ పురో అభివృద్ధికి సాధించవలసిన అంశాల గురించి తెలియజేస్తూ ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవడం కొరకు గనిలో పనిచేస్తున్న కోల్ కట్టర్స్, సూపర్వైజర్, స్టాఫ్, జనరల్ అసిస్టెంట్లు, లైన్మెన్స్ వివిధ విభాగాల వారీగా వారు ఒక సమిష్టిగా ఏర్పడి సమాలోచనలు జరిపి వాటిని అమలు చేయటకు సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, ఈ సమిష్టి నిర్ణయాల వలన ఉత్పత్తి ఉత్పాదకతలు పెంచుటకు అవకాశం లభిస్తుందని తెలిపారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలోని గనులు వాటి పనితీరును వివరించారు. ఉత్పత్తి ఉత్పాదకత, బొగ్గు రవాణా, నెలల వారీగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించుటకు ప్రణాళికల గురించి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్జీ1 ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన ప్రణాళికల గురించి వివరించారు. సింగరేణి కాలరీస్ గౌరవ చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ మొత్తం కూడా ఈ రోజు నుంచి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అని ఏర్పాటు చేసుకొని వివిధ గనులు డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి వర్కర్ల దగ్గరికి పోయి కంపెనీ ఆర్థిక పరిస్థితులు, అట్లనే మనకు కంపెనీకి అవుతున్న ఉత్పత్తి వ్యయం ఎంత అవుతున్నది, అమ్మకం వ్యయం ఎంత అవుతున్నది, అటు అండర్ గ్రౌండ్ మైన్లు కానీ ఓపెన్ క్యాస్ట్ మైన్లు కానీ మనకి బొగ్గు తీయడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతున్నది, అమ్మకడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతున్నది, లాభాలు నష్టాలు ఎట్లయితున్నాయి, మనం ఎక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అట్లనే మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బయట ప్రైవేటు బొగ్గు సంస్థల నుంచి వస్తున్న కాంపిటీషన్ ఎట్లా ఉన్నది, దాన్ని అన్నింటినీ తట్టుకొని కంపెనీని కాపాడుకోవాలంటే మన మైన్లను డిపార్ట్మెంట్ కాపాడుకోవాలంటే మనం ఏ రకంగా ఉత్పత్తి వ్యయాన్ని తక్కువ చేసుకోవాలి, ఉత్పత్తిని ఎట్లా పెంచుకోవాలి, ఈ రకమైన సమాలోచన చేయడం జరిగింది. దీంతో ఇటు కంపెనీ యొక్క ఆలోచనలను, గౌరవ చైర్మన్ గారు డైరెక్టర్ల ఆలోచనలను మనం వర్కర్లకు తెలియజేయడం జరిగింది. అట్లనే వర్కర్ల దగ్గర నుంచి సూపర్వైజర్ల ఆఫీసర్ల నుంచి కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ప్రతి బావిలో కూడా ఏం చేస్తే మెరుగుపరచుకోగలుగుతాము, పని గంటలను ఎట్లా మెరుగుపరచుకోవాలి, బొగ్గు ఉత్పత్తిని ఎట్లా మెరుగుపరచుకోవాలి, వాళ్ళు చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క పని గంటలను మెరుగుపరచుకోవడం కానీ, ఈ ప్రతిరోజు తీసే ఉత్పత్తి వాళ్ళ షిఫ్ట్లలో తీసే యొక్క ఈ డబ్బులు నింపడం కానీ, రైజింగ్ కానీ పెంచడానికి అద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి మన బావులను మన కంపెనీని కాపాడుకుంటామని అందరూ హామీ ఇవ్వడం జరిగింది. నాకు అందుబాటులో ఉండేది ఏంటంటే ఫస్ట్ టైం టు టైం వెళ్ళాలి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ చేసింది కూడా ఎక్కువ బొగ్గు కదా, నాకు బొగ్గు ఇస్తే దానికి సరిపడేంత నేను బిల్లింగ్ చేయగలుగుతాను. మెయింటెనెన్స్ విషయంలో ఎస్డిఎల్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా ఉంటేనే బండి నేను ఒక 60 మన జేఎం గారు చెప్పిన ప్రకారంగా 60 టన్నులు పక్కా ఇవ్వగలుగుతానని నేను విన్నవించుకుంటున్నాను. అయినా ఇప్పటికి కూడా నేను సాయశక్తుల ప్రయత్నం చేసి
ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాను. ఈ టైంలో ఇచ్చిన టైంలో కాకుండా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని నేను మల్టీ డిపార్ట్మెంట్ వారికి వివరించుకుంటున్నాను. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంజనేయులు, ఏజెంట్ 1 గ్రూప్ ఎల్ రమేష్, ఏరియా ఇంజనీర్ పి రమేష్, డీజీఎం క్వాలిటీ బ్రహ్మజీ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, మేనేజర్ సుధీర్, డివైఎస్సి రాజన్న, పిట్ సెక్రటరీ శ్రీనివాస్, నిహాల్, కమిటీ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయని బీఎంసీ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు. గోదావరి కని మార్కండేయ కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు ఉత్పత్తిని రాత్రింబగలు చెమటోడ్చి తీయడం జరుగుతుందని అన్నారు. కానీ నేడు సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం, కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు 6 లక్షల పైన కార్మికులు ఉన్న కోల్ ఇండియాలో 2 లక్షలకు, లక్షకు పైగా కార్మికులు ఉన్న సింగరేణిలో 39,000కు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్పత్తిని మాత్రం రెట్టింపు కావడం జరుగుతుందని, అందుకు బలహీన వర్గాల కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో 70% కాంట్రాక్ట్ కార్మికులను, కోల్ ఇండియాలో 20% కాంట్రాక్ట్ కార్మికులను తక్కువ జీతాలు ఇస్తూ 10 గంటలు, 12 గంటలు పని చేపిస్తూ వారిని శ్రమ దోపిడీ చేస్తుందని, వారికి సరైన వైద్య సదుపాయాలు, ఇండ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదని, దీని బీఎంఎస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. సింగరేణిలో కోల్ ఇండియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని బీఎంఎస్ పక్షాన డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి కోల్ ఇండియాను పరిరక్షించుకోవడం కోసం కార్మికుల్లో, ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో అవగాహన కల్పించేలా జూలై 23 నుండి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్త ప్రచారాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఇటు సింగరేణి, కోల్ ఇండియా, నేవల్ లిగ్నైట్ ప్రధాన భూమిక వహిస్తుంది. దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రింబవళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని, కేంద్ర ప్రభుత్వము నైవేలి కోల్ ఇండియాను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. ఒకనాడు కోల్ ఇండియాలో 6.5 లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ 2 లక్షలు తగ్గిపోయింది. ఇటు సింగరేణిలో 1 లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య 39,000 తగ్గింది. మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచుకుపోతున్నారు. అంటే విచ్చలవిడిగా మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఉత్పత్తి పెంచండి, ఇంత టార్గెట్ రీచ్ కావాలి, అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ నుండి. దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా? పేద కార్మికుల శ్రమ దోపిడీ చేయడం వల్ల. కాంట్రాక్ట్ కార్మికులు, లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా, అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా, ఎండిఓ మోడల్ ద్వారా వాళ్ళకైతే సరైన జీతభత్యాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని 12 గంటలు 10 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. అటువంటి ఇటు సింగరేణిలో 70%, కోల్ ఇండియాలో 80% ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవు, తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవరీ చేయడం లేదు, పెన్షన్ అసందొరకడం లేదు. ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని భారతీయ మద్దతు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీడియా సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వై సారంగపాణి, నాయకులు పులి రాజిరెడ్డి, మండా రమాకాంత్, కర్రవుల మహేష్, సాయివేణి సతీష్, వేణు, హరిన్, రవీందర్, నరసింహులు, రామూర్తి, శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసి గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్, నాయకులు మహంకాళి స్వామి ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి
ఓటు చోరీ చేసి గద్దెనెక్కిన విధానాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అన్యాయమంటూ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా బీజేపీ పార్టీ ఓటు చోరీ ద్వారా అందుకుందని రాహుల్ గాంధీ నిరూపించిన దాంట్లో ఒక నియోజకవర్గంలోనే 40,000 నుండి 1,00,000 ఓట్ల వరకు ఓటు చోరీ చేయడం జరిగిందని తెలిపారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఓట్లు చోరీ చేయడం ద్వారా బీజేపీ గద్దెనెక్కిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఇప్పటి నుండే ఓటు చోరీ ప్రయత్నాలను మొదలు పెట్టిందని, ఆ విషయాలను బట్టబయలు చేసినందుకే రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలంతా బుద్ధి చెప్పాలని కోరారు. ఒక కర్ణాటకలో ఒకటే నియోజకవర్గంలో 1,00,000 పైగా ఓట్లను దొంగ ఓట్లుగా మరి పరిగణించి ఒక్కడే 4 రాష్ట్రాల్లో ఓటేసినంటే ఏ విధంగా నడుస్తుంది ప్రజాస్వామ్యం కూడా అర్థం చేసుకోవాలి. మరి ప్రజాస్వామ్యం కూని చేస్తున్న బీజేపీని మరి ఏ విధంగా ప్రజలు చూస్తారో మరి ప్రజలంతా కూడా అంతా కూడా గమనించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బీజేపీ ఏదైతే పార్టీ దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. కనీ విని ఎరగని రీతిలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ, ఓట్లను దొంగతనంగా కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పరిస్థితిని ఈరోజు రాహుల్ గాంధీ గారు బయటపెట్టడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలో 40,000 నుంచి 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటే ఈరోజు ఆ దొంగ ఓట్లతోటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అనేది భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి దొంగ ప్రభుత్వాలను ప్రజలు గద్దెదించకపోతే రేపు ప్రజాస్వామ్యం కూనీ అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశ పౌరులందరి మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బీజేపీ దొంగ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించేందుకు భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, ప్రతి మనిషి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల శంకర్, ముస్తఫా, గట్ల రమేష్, గుండేటి రాజేష్, పాతిపెల్లి ఎల్లయ్య, అల్లి శంకర్, బెంద్రం రాజిరెడ్డి, ధూళికట్ట సతీష్, ఉదయ్ రాజు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గోదావరి కని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రతి సంవత్సరం 1,65,000 మంది చనిపోవడం జరుగుతుందని, దాదాపు 5,000 మంది కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. అలాగే చాలా మంది యువత మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం జరుగుతుందని, అలా ఈ 3 నెలల్లో 19 మందిని జైలుకు పంపామని, 1,153 మందికి ఫైన్లు వేయడం జరుగుతుందని అన్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని, ట్రాఫిక్ పోలీసులు చేసే సూచనలు తమ ప్రాణాల కోసమే అని చెప్పి గమనించి తప్పకుండా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పకుండా పాటించాలని కోరారు. ఇప్పటికీ 50% వాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించడం జరుగుతుందని, 100% ధరించాలని కోరారు. రామగుండంలో ద్విచక్ర వాహనదారులు చాలామంది నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 50 to 60% ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తున్నారు. ఈ 60% కాకుండా దీన్ని 100% ధరించాలని ట్రాఫిక్ తరఫున నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరిని. అలాగే 4 వీలర్ ఎవరైతే నడుపుతున్నారో ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఎందుకంటే సంవత్సరానికి సగటున మన దేశంలో 1,60,000 నుండి 65,000 మంది చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ బారిన పడి చనిపోతున్నారు. వాళ్ళే కాక కాలు చేతులు కోల్పోయిన వాళ్ళు అలా సుమారు 5,000 మంది వరకు ఉంటున్నారు. అంటే మనం సంవత్సరానికి చూసుకుంటే ఏంటంటే ఒక 6 నుండి 7 లక్షల మంది అంటే పర్మనెంట్ డిజబిలిటీ కోల్పోతున్నారు. ఈ 7 లక్షలే కాకుండా ఈ 7 లక్షల మీద డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో పెద్ద దిక్కు ఎవరైతే సంపాదించే వాళ్ళు ఉంటారో అతను ఒకవేళ చనిపోతే అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ ఎఫెక్ట్ పడాలి. అంటే ఒకరికి ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే ఒక 10 మంది నష్టపోతారు. సో మనకు ఫిగర్ ఇది చాలా పెద్ద ఫిగర్ ఇది.
ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. చాలామంది రామగుండంలో సాయంకాలం అయితే తాగి వాహనాలు నడుపుతున్నారు. దానివల్ల యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి. అంటే మా నోటీసులోకి వచ్చే చాలా తక్కువ. వాళ్ళకు బ్యాలెన్స్ స్లిప్ అయి పడిపోవడము, మైనర్ జరగడము జరుగుతుంది. మేము ప్రతిరోజు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఇంపార్టెంట్ ప్లేసెస్లో కానీ ఒక పర్మనెంట్ ప్లేస్ కాకుండా ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పటివరకు సుమారు ఈ 3 నెలల్లో ఒక 19 మంది జైలుకు పోయారు. జనవరి నుండి ఇప్పటి వరకు దాదాపు 1153 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాము. ఇదే కాక ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మైనర్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాము. మేము ఇన్ని చేసినా కూడా చాలామంది ఏంటంటే ఈ హెల్మెట్లు క్యారీ చేస్తున్నారని పెట్టుకోవడం లేదు కొంతమంది. అది మా గురించి కాదండి, మీ గురించి. ఎందుకంటే మనకు కాలు చేతులు ఏదైనా ఫ్రాక్చర్ అయితే 3 monthsలో అతుక్కుంటాయి. బట్ ఏదైనా జరిగి హెడ్ ఇంజరీ అయితే మాత్రము అది బ్లడ్ క్లాట్ అయ్యి మనుషులు పిచ్చి వాళ్ళు కావచ్చు, లేకపోతే స్పాట్లో చనిపోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఈ మధ్యలో ఈ 2-3 monthsలో జరిగిన యాక్సిడెంట్స్ చాలా వరకు ఏంటంటే సెల్ఫ్ మిస్టేక్స్ అనమాట. అంటే తాగి హెల్మెట్ లేకుండా ఏదైనా హెవీ వెహికల్ యూటర్న్ చేసుకుంటూ ఉంటే అది స్లోగానే ఉంటుంది, జస్ట్ 10-20 కూడా ఉండదు అది యూటర్న్ చేసేటప్పుడు. అలాంటి దాంట్లో స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేయడం వల్ల బ్యాలెన్స్ అనేది చనిపోయారు. 2 అబ్బాయిలు అయితే వాళ్ళకి మ్యారేజ్ కూడా కాలేదు, అరౌండ్ 22 years ఉంటాయి. హెడ్ ఇంజరీ అయింది. స్పాట్లో ఒకతను చనిపోయాడు, ఇంకోతను 2 days తర్వాత ట్రీట్మెంట్లో చనిపోయాడు. అదే మనం హెల్మెట్ ధరిస్తే ఏంటంటే కాలు చేతులు ఫ్రాక్చర్ అయినా 2-3 monthsలో కోలుకుంటాము. హెడ్ ఇంజరీ జరగకుండా ఉంటే పక్క 100కు 80-90% బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని ద్విచక్ర వాహనదారులను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అది విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించేది ఎవరు రాకూడదు. ఇప్పటి నుండి ఏంటంటే ఇన్ని రోజులు మేము చాలా వరకు ఫైన్ ఇంపోజ్ చేసినాం. ఇప్పటి నుండి ఫైన్ ఇంపోజ్ కాకుండా ఫైన్ ఇంపోజ్తో పాటు ఎవరన్నా హెల్మెట్ లేకుండా ఎవరన్నా ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరు సార్ మేము ఇక్కడికి వెళ్తున్నామంటే మాత్రం కాదండి, పక్క బైక్ అక్కడే ఆపేసి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు హెల్మెట్ ధరించిన తర్వాతనే బైక్ పంపడం జరుగుతుంది ఇప్పటి నుండి. సింగరేణి అధికారుల వేతనాలు చెల్లింపులో భాగమైన పీఆర్పీని యాజమాన్యం వెంటనే చెల్లించాలని జీడీకే 193 ఇంక్లైన్ గని సీఎంఓ ఏఐ ఇన్ఛార్జ్ ఎన్ శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు జీడీకే 193 ఇంక్లైన్లో పీఆర్పీ చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం అధికారులకు చెల్లించాల్సిన పీఆర్పీ చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తుందని, ఈ విషయంగా ఎన్నోసార్లు అడగడం జరిగిందని, ఆయన చెల్లించడం లేదని, ఇక పీఆర్పీ చెల్లింపు కోసం పోరాటం చేయక తప్పడం లేదన్నారు. అధికారులకు చెల్లించాల్సిన పీఆర్పీ వెంటనే చెల్లించకపోతే విధుల్లోకి హాజరు అవుతూనే అనేక రకాలుగా తమ నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. అధికారుల వేతనాల చెల్లింపులో భాగంగా పీఆర్పీ అనేది కూడా ఒక భాగమైనప్పటికీ కూడా దాని చెల్లింపులో జాప్యం అసాధారణ కారణాలతోని జాప్యం చేస్తున్నారు. దానికి నిజంగా 2 సంవత్సరాలుగా ఈ పీఆర్పీ చెల్లింపులో చాలా జాప్యం జరుగుతుంది. అనేక పర్యాలుగా సీఎం నుంచి అందరికీ రిప్రజెంటేషన్ జరిగినప్పటికీ ఇంతవరకు చెల్లింపు జరగలేదు. దానికి చాలాసార్లు పోరాడి అలసిపోయి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ విధంగా ఇంతవరకు మాట్లాడడమే జరిగింది. ఈ కాంచెలు నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే బ్లాక్ బ్యాడ్జీ ఈరోజు బ్లాక్ బ్యాడ్జీ చేసుకుంటున్నాం. బ్లాక్ బ్యాడ్జీ చేసుకుంటూ కూడా మా విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా విధులను నిర్వర్తించడానికి మేమందరం రెడీగా ఉన్నామని తెలియజేస్తూనే కంపెనీకి కృషి కోసం, కంపెనీ ముందు కూడా అభివృద్ధి చెందడం కోసం మేమందరం పాటుపడతామని, దాంట్లో ఎలాంటి ఆటంకాలు రానియమని, కాకపోతే మాకు వేతనాల్లో భాగమైన పీఆర్పీని కూడా చెల్లింపు సకాలంలో త్వరగా చెల్లించాలని కోరుకుంటూ ఈ నిరసనని చేస్తున్నాం. ఇలానే జాప్యం జరిగితే మేము ఫర్దర్గా మాట్లాడుకొని మిగతా నిరసనలు కూడా మేము చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గని సీఎంఓ ఏఐ ఇన్ఛార్జ్ ఎన్ శ్రీను, అర్జీ1 జిఎం లలిత్ కుమార్, ఏజెంట్ 1 ఇంక్లైన్ ఎల్ రమేష్, అధికారులు ఏ అంజనేయులు, ఎం రవీందర్ రెడ్డి, సుధీర్ జక్కుల్వర్, బి బ్రహ్మాజీరావు, ఏ ఒదేలు, ఎస్ నిహాల్, ఎం అభిలాష్, ఏ సురేష్, జీడీకే 193 ఇంక్లైన్ గనిలో ఇతర అధికారులు పాల్గొన్నారు.
అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. రామగిరి మండలం బేగంపేట ఎక్స్ రోడ్ వద్ద గల కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం రోజున 54 మంది రైతులు రుణమాఫీ కోసం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలు చేసినప్పుడు 54 మందికి రుణమాఫీ జరిగిందని, అయినప్పటికీ బ్యాంకు సిబ్బంది తప్పిదం కారణంగా వారి అకౌంట్లో రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని వారు తెలిపారు. మా 54 మంది రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లను బ్యాంక్ సిబ్బంది మార్చడం ద్వారా రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రుణమాఫీ డబ్బులు బ్యాంకు వారు రిటర్న్ చేయడంతో మాకు రుణమాఫీ కాలేదని, ఈ విషయంపై బ్యాంకులోని పై అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని, ఈ విషయంపై గతంలో మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని మంత్రి తెలిపారు. బ్యాంక్ సిబ్బంది తప్పిదం కారణంగా రైతుల యొక్క రుణమాఫీ కాకపోవడంతో వారు బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ యొక్క రుణమాఫీ డబ్బులు జమ చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్లోని కేడీసీస్ బ్యాంక్ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రామగిరి మండలం చెందిన కేడీసీసీ బ్యాంకులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందో 54 మందికి రుణమాఫీ అయింది. కాకపోతే బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల ఈ యొక్క 54 మందికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోతే ఈ 54 మంది రైతులు కూడా ఇప్పుడున్న మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకపోతే ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి మాట్లాడిండు. వెంటనే ఈ 54 మందికి ఏదైతే రుణమాఫీ ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం చేసిందో మేము దాని ప్రకారం రుణమాఫీ చేసినాం. బ్యాంకు వాళ్ళ తప్పిదాం వల్లనే ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రైతులు ఇక్కడ లేరని రిటర్న్ పంపారు. వీళ్ళు అకౌంట్ నెంబర్ చేంజ్ చేసారు. అసలు దీనికి పూర్తి బాధ్యత ఈ బ్యాంక్ అధికారుల మీద కోర్టులోని చీటింగ్ కేసు పెట్టాలి. ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు అమరజీవి కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి వేడుకలను జీడీకే2 ఇంక్లైన్ గనిపై మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పాల్గొని కేఎల్ మహేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అనేక హక్కులను సాధించిన ఘనత కేఎల్ మహేంద్రకు ఉందని అన్నారు. తమతో పాటు తన కుటుంబం కూడా దేశ సేవ చేయడానికే అంకితం కావడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్, లాభాల వాటా సాధించింది కేఎల్ మహేంద్ర అని అన్నారు. కార్మిక రంగంలో ఉన్న అనేక హమాలి, సిటీ పరిశ్రమ కానీ, లేకుంటే బ్యాంకులు కానీ, లేకుంటే ఆర్టీసీ కానీ, ఇట్లాంటి అనేక రంగాల్లో ఆయన యూనియన్ స్థాపించి కార్మికుల హక్కుల కోసం ఆయన పెళ్లి చేసుకున్నా కానీ ఆయన జీవితాన్ని ఎందుకు అర్పించినామంటే ఆయన పెళ్లి చేసుకున్నా కానీ ఆపరేషన్ చేసుకొని అంటే కొడుకును కానీ కూతురు కానీ అంటే దానికోసమే నేను వెచ్చించాల్సి వస్తుంది అని చెప్పేసి త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ఎవరంటే మన కేఎల్ మహేంద్ర గారు. ఆయన తన జీవితాన్ని, తన భార్యను కూడా అదేవిధంగా తయారు చేసి ఇద్దరు ప్రజాసేవకే అంకితమై కార్మికుల కోసమే, కర్షకుల కోసమే అంకితమై చేసినటువంటి మహాయోధుడు ఎవరంటే మన కేఎల్ మహేంద్ర గారు. ఆనాడు సింగరేణియే కాకుండా మన ఏఐటీసీకి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కు అధ్యక్షుడిగా కొనసాగిండు. అదేవిధంగా మన ఏఐటీసీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిండు. అదేవిధంగా ప్రపంచ కార్మిక సమాఖ్య ఉంటుంది, మనకి ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాల సమైక్యకు అధ్యక్ష వహించిన తొలి భారతీయుడు మన కేఎల్ మహేంద్ర గారు.
జనగామ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, జాతీయ జెండాలతో ఈ యాత్రకు ప్రత్యేక ఆకర్షణ లభించింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జక్కుల నరహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లును నిజమైన బీసీ వర్గాలకు అన్యాయం చేయకుండా వారికి సరి అయిన న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్లమెంటులో ఆ బిల్లును తప్పక ఆమోదం పొందేలా చేస్తుందన్నారు. బీసీల హక్కులను కాపాడటం, వారికి తగిన రిజర్వేషన్లు అందించడం బీజేపీ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గోదావరి కని మార్కండేయ కాలనీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భారతదేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘమని, స్వతంత్రం రాక పూర్వమే 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమైక్య పురుడు పోసుకుందని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే అని, నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ధరలకు అనుగుణంగా పెంచాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలని, గురుకుల విద్యార్థులకు స్వంత భవనాలను కేటాయించాలని, అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు. 1936 ఆగస్టు 12న జన్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని, మనకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని, అదేవిధంగా బెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్తో కూడా మనము రాజీలేని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలను కూల్చాలన్నా, ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి నితిలేష్, జిల్లా కోశాధికారి ఎల్కపల్లి సురేష్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, గొడిసెల ప్రణీత్, తడిగొప్పుల సాయి అనూప్, కట్ల అభినయ్, రౌతు గీత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్న రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దుతాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ హక్కును కల్పించిన కేఎల్ మహేంద్ర లాంటి ఎంతో మంది అమరజీవులను పోరాట పటిమ కలిగిన యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య వెల్లడి. RG1 ఏరియాలో ప్రారంభమైన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు. GDK 193 ఇంక్లైన్ గనిలో మొదటి సమావేశం. దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి, కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయి. BMS జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపణ.
బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ గద్దెనెక్కిందని, ఆ ఓటు చోరీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిరూపితం చేసిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గోదావరి ఖని చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.